కాకినాడ నగరంతో పాటు జిల్లాలో ఎటువంటి హింసకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంకు సహకరించాలని, ఒకవేళ కేసులు గనక నమోదైతే వారికి మరిన్ని కష్టాలు ప్రారంభమవుతాయని అన్ని రాజకీయ పార్టీల లీడర్స్ కు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారం కాకినాడ సూర్యకళా మందిరంలో వివిధ రాజకీయ పక్షాలు కాకినాడ నగర ప్రజలకు ఎన్నికల నియమావళిపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, అంతవరకు ఎవరు కూడా ఎటువంటి దాడులు, కవ్వింపు చర్యలు, దౌర్జన్యాలకు పాల్పడొద్దని, అలాగే సంబరాలు చేసుకుని ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కేసు కనుక తాము నమోదు చేస్తే వారికి మరిన్ని కష్టాలు మొదలవుతాయని, ఆ తర్వాత తమ చేతుల్లో ఏమీ ఉండదంటూ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కేసులు నమోదైతే వాటిని చాలా సీరియస్గా పరిగణిస్తుందని, అందువల్ల ఎన్నికల కోసం స్నేహితులను, ఇతర పరిచయస్తులను దూరం చేసుకోవద్దన్నారు. ఎవరు గెలిచినా కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పుగానే కట్టుబడి ఉండి ఆనందం వ్యక్తం చేయాలని సూచించారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో మంచి స్నేహితుల మాదిరిగా కలిసి ఉండాలని ఎస్పీ హితవు పలికారు. హద్దుమీరితే కేసులు నమోదు చేస్తామని, వాటి వల్ల ముందు కాలంలో సమస్య తీవ్రంగా ఉంటుందని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. అవగాహన కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 144 సెక్షన్ 30 పోలీస్ 30 యాక్ట్ గురించిన అవగాహనలు, అదేవిధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా పీస్ఫుల్గా జరిగిందో, అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్గా భావిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలలో పాల్పడకుండా 144 సెక్షన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుంపుగా తిరగకుండా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా పోలీసు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తూ, వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకందరికీ ఈ అవేర్నెస్ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరిపాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. క్యాంటరింగ్ ఇంటెలిజెన్స్ అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ చెప్తున్న దానికన్నా ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళు అలాంటి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను. ఎవరి ఉద్దేశం అది ఉండదు. మేము కూడా దానికినే కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తాము. అలాంటి ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము. 144 చట్టాల గురించి కల్పిస్తాము. అదేవిధంగా కేసు రిజిస్టర్ అయినప్పుడు దానివల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ కూడా అన్ని చోట్ల చెప్తున్నాము. కానీ పిఠాపురము, కాకినాడ అని కాదు, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒకటే. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కౌంటింగ్ చేయాలన్న ఉద్దేశంతో పాటు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. లేదు, అది కలెక్టర్ క్లారిటీ ఇస్తారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ క్లారిటీ ఇస్తారు. సో మనకి 144 ఉందంటే అర్థం ఏంటంటే 5 మందికి ఎక్కువ ఎక్కడ గుంపుకూడకూడదు అనేది పాయింట్. పోలీస్ యాక్ట్ 30th ప్రకారం కూడా అదే పాయింట్. కాబట్టి ఫర్దర్ గా విక్టరీ ర్యాలీ కానీ ఏదైనా ఎలాగా చేసుకోవాలనేది డిఈఓ సార్ మనం ఇస్తారు.